గుడ్ మార్నింగ్ సార్స్. నా పేరు నవదీప్. నేను జెడ్పీహెచ్ఎస్ సనుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. మా ఊరు రామారపల్లి. మా గ్రామంలో మా ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుంది. దానివల్ల మా ఇంట్లోకి చాలా దుమ్ము ధూళి విపరీతంగా వస్తుంది. సాలెపురు గూళ్ళు కూడా ఎక్కువగా తయారవుతాయి. దీనిని మా అమ్మ బూజుకర్ర తయారు చేసి దులుపుతుంది. దుమ్ము ధూళి దులిపేటప్పుడు కళ్ళల్లో బూజు పడుతుంది, కళ్ళు ఎర్రగా మారుతాయి, నొప్పి వస్తుంది. అప్పుడే బూజు దులపడానికి ఒక ఆలోచన వచ్చింది. దాన్ని మా ఉపాధ్యాయులతో చర్చించాను. వారి సలహాలతో నేను సులభంగా ఈ బూజు దులిపే యంత్రాన్ని తయారు చేశాను. దాని పేరు కాబ్వెబ్ అండ్ డస్ట్ రిమూవింగ్ టూల్ ఫ్రమ్ సీలింగ్స్. 3 మీటర్ల పివిసి పైప్ తీసుకున్నాను. 12 వోల్ట్ల బ్యాటరీ మరియు స్విచ్ని తీసుకున్నాను. వైర్లు కూడా తీసుకున్నాను. ఇక్కడ ఒక బుట్టను కూడా తీసుకున్నాను. పైన బ్రష్ కుదర్లతో కూడిన సీడీని కూడా తీసుకున్నాను. వీటితో నేను ఆ యంత్రాన్ని తయారు చేశాను. మొదట పివిసి పైప్ తీసుకొని దీనికి కింది వైపున 12 వోల్ట్ల బ్యాటరీ మరియు స్విచ్ అమర్చాను. పైన బ్రష్ కుదర్లతో కూడిన సీడీని కూడా అమర్చాను మరియు డీసీ మోటార్ని కూడా. మధ్యలో బుట్టను అమర్చాను. వీటన్నిటిని వైర్లతో అనుసంధానించాను. స్విచ్ వేయగానే పైన సీడీ తిరిగి దుమ్మును ధూళిని సులభంగా తొలగిస్తుంది. దీంతో చాలా సమర్థవంతంగా మన ఇల్లును శుభ్రం చేసుకోవచ్చు. దుమ్ము ధూళి దులిపేటప్పుడు ఏమైనా బూజు ఇట్లా పడితే అది ఈ బుట్టలోనే పడుతుంది. ఏదైనా రాలినా కూడా అది ఆ బుట్టలోనే పడుతుంది. ఇట్టి వర్కింగ్ మోడల్కి నాకైనా ఖర్చు చాలా తక్కువ, 500 రూపాయలు మాత్రమే. ఈ యంత్రాన్ని తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు: 3 మీటర్ల పివిసి పైపు, 12 వోల్ట్ల బ్యాటరీ, స్విచ్, వైర్స్, డీసీ మోటార్, వాడిన సీడీ, ఒక ప్లాస్టిక్ బుట్ట, 8 టూత్ బ్రష్ల తలలు. వీటన్నిటితో నేను ఆ యంత్రాన్ని తయారు చేశాను. మొదట పివిసి పైప్ తీసుకొని 12 వోల్ట్ల బ్యాటరీ మరియు స్విచ్ని అమర్చాను. పై వైపున డీసీ మోటార్ మరియు బ్రష్ కుదర్లతో కూడిన సీడీని అమర్చాను. మధ్యలో బుట్టను కూడా అమర్చాను. ఏదైనా దుమ్ము ధూళి రాలితే అది బుట్టలోనే పడుతుంది. ఉపయోగాలు: శ్రమ తక్కువ, ఖర్చు తక్కువ, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవచ్చు, రీఛార్జ్ చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది, ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవచ్చు, ఆరోగ్యం కాపాడుకోవచ్చు, దుమ్మును ధూళిని సులభంగా తొలగించవచ్చు. థ్యాంక్ యూ.